ఏందిరా హస్బెండ్స్ ఏమో వైఫ్స్ ని, వైఫ్స్ ఏమో హస్బెండ్స్ ని, ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. రేపటి తరాన్ని వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దామని ఇట్లా చంపేటోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరినీ తీసుకోపోయి ఏదైనా ఉరిశిక్ష లాంటి వేస్తే నుంచోబెట్టి ఇంకొకసారి వేరే వాళ్ళు ఎవరైనా ఇలాంటి పనులు చేయాలన్నా గానీ గజ్జ గజ్జ మనకాల 80,000 రూపాయలు పెట్టి విష పదార్థం కొని అది కూడా కోవాలో పెట్టినంటే వామ్మా. హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు భార్య లావుగా ఉందని చెప్పి భర్త చంపేయడం అయితే జరిగింది భార్యని. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 80,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక విష పదార్థం తెప్పించి మరి పాలకోవలో పెట్టి మరి చంపారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఆ పాలకోవ ఏదో చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆ అబ్బాయికి పెట్టి చంపి ఉంటే చాలా బాగుండేదని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. నిజంగా ఏందిరా హస్బెండ్స్ ఏమో వైఫ్స్ ని, వైఫ్స్ ఏమో హస్బెండ్స్ ని, ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. రేపటి తరాన్ని వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దామని. అంటే పెళ్లి చేసుకున్న భార్యని బయట కొంతమంది, అందరూ అలా ఉండరు, కొంతమంది భార్యని మంచిగా చూసుకోవాలని, పిల్లల్ని మంచిగా చూసుకోవాలని చెప్పి బయటకు పోయి డొక్కాడేలాగా పనులు చేసి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ ముందు పోసి వాళ్ళని అంత మంచిగా చూసుకుంటుండేనేమో పిల్లలు వాళ్ళని చంపుతురు. పోనీ పిల్లలు పర్లేదులే సంసారం అంతా మంచిగా చూసుకుంటూ ఇళ్లలో పనులు చేసుకొని ఎటో గట్ట వాళ్ళు కూడా ఏదో చిన్న చెత్తకో పని చేసుకొని డబ్బులు తెచ్చి వాళ్ళ హస్బెండ్స్ కి ఇస్తుంటేనేమో వాళ్ళు వీళ్ళని చంపుతారు. ఏం నడుస్తుంది సమాజంలో? అంటే రేపటి తరాన్ని వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దామని పిల్లలకి 80,000 రూపాయలు పెట్టి విష పదార్థం కొని అది కూడా కోవాలో పెట్టినంటే వామ్మా. అసలు భార్య లావుగా ఉందని చెప్పడం ఏంటి? ఎంత అన్యాయం ఏంటి? ఒక విషయం చెప్పాలంటే భార్య లావుగా ఉండి చంపటం అనేది దట్స్ నాట్ వాల్యుబుల్ పాయింట్. మేబీ నాకు తెలిసి ఆయనకి ఏమైనా ఎఫైర్స్ ఉండొచ్చు వేరే వాళ్ళతో. సో దానికి ఈవిడ అడ్డొస్తుందని చెప్పేసి ఆ లావుగా ఉంది అన్న పదం ఒకటి వాడుకొని ఇలా చేయటం అంటే ఒక మీనింగ్ఫుల్ గా ఉంటది కదా, ఎందుకు చంపినావు అంటే కదా, అది చూపించడానికి మేబీ ఇట్లా చేసి ఉంటారేమో. ఒక విషయం చెప్పాలంటే ఒక ఆడపిల్ల లావు అయ్యింది లేదా సన్నగా అవుతుంది అంటే ఇన్ ద సెన్స్ తన బాడీలో కొన్ని చేంజెస్ వల్ల లేకపోతే తనకున్న టెన్షన్స్ వల్ల ఏంటో తెలీదు. బట్ ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయి ఇలా ఉంది, అమ్మాయి సన్నగా ఉంది, లేకపోతే వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అందుకే చంపిన అన్నది కూడా కరెక్ట్ పాయింట్ కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనమాట. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుని మరి ఆయన చంపారు భార్యని. మేబీ నాకు తెలిసి అయితే ఆయనకి ఎఫెక్ట్స్ ఉండుంటాయి. వైఫ్ లావుగా కనిపించడం వల్ల ఐ మీన్ ఏదో ఒక మీనింగ్ఫుల్ ఉండాలి కదా, ఎందుకు చంపినా దానికంటూ ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి ఆ అమ్మాయిని అట్లా చంపిందేమో, దాన్ని ఇలా కప్పుపుచ్చుకోవడానికి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఈ మధ్య కాలంలో భార్యలు భర్తలను చంపడం, భర్తలు భార్యలను చంపడం అంటే కామన్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. సో దీని నుంచి మీరు ఏం చెప్తారు? మీరు అన్న దాంట్లోనే ఉందండి ఫ్యాషన్ అని. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. ఏం జరుగుతుందో కూడా నిజంగా ఏం అర్థం అవ్వట్లేదు. కానీ అబ్బాయిలు జాగ్రత్త, అమ్మాయిలు జాగ్రత్త. మనకి సమ్మర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరికైనా సరే పెళ్లి సీజన్. సో పెళ్లిళ్ళు చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలా, ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది తెలుసుకోవాలి. అన్ని తెలుసుకున్న తర్వాతే ముందుకెళ్ళాలా. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ముందుకు వెళ్ళిన తర్వాత కూడా అంటే జర్నీ చేస్తారు కదా 1, 2, 3 మంత్స్ అట్లా జర్నీ చేసినప్పుడు కూడా ఈ 2-3 నెలల్లోనే వాళ్ళ గురించి వాళ్ళ విషయాలు బయటపడినప్పుడు అట్లీస్ట్ వాళ్ళు జాగ్రత్త పడాలి. వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు విడిపోవడానికైనా ట్రై చేయాలి. లవ్ మ్యారేజ్ చేసుకున్నా చంపేసుకుంటున్నారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా చంపేసుకుంటున్నారు. అదే అంటున్నాను నేను. పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు 1-2 సార్లు వెరిఫికేషన్ చేసుకోవాలా. ఇట్స్ అ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది లవ్ మ్యారేజెస్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోక వెళ్ళిపోవటం లాంటివి చేస్తారు. నన్ను అడిగితే లవ్ మ్యారేజ్లు ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి వేరే వాళ్ళని చేసుకున్నప్పుడు వాళ్ళని చంపడం కంటే వీళ్ళు వెళ్ళిపోవడమే కరెక్ట్. ఎందుకంటే మహా అంటే 1 or 2 years మాత్రమే బయట పెడతారు తప్ప జీవితాంతం బయట పెట్టరు. పేరెంట్స్ అన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలు పుడుతురు అంటే మనవడో మనవరాలు పుడుతున్నారు అంటే ఖచ్చితంగా ఆ ప్రేమతోనో ఉంటుంది కదా. కూతురు మీద గాని కొడుకు మీద గాని ప్రేమ పోగొట్టుకోలేరు కదా. ఆ ప్రేమతో అయినా సరే ఎప్పటికైనా ఇంటికి పిలుస్తారు, బానే ఉంటది. కానీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు కదా అని చెప్పేసి ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేసి పంపిస్తే గనక వాడిని చంపడం అనేది కరెక్ట్ కాదు. దానికంటే ముందు మీ ఇంట్లో వాళ్ళని చెప్పుకో, లేకపోతే వెళ్ళిపో అంతే. బట్ వేరే అబ్బాయి జీవితం నాశనం చేయొద్దు, వేరే అమ్మాయి జీవితం నాశనం చేయొద్దు, ఇద్దరు జీవితాలు నాశనం చేసుకోవద్దు అన్నది పాయింట్. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు అనేవి వేయాలంటారు? అంటే ఎలాంటి శిక్షలు ఇస్తే మళ్ళీ ఇప్పుడు అమ్మాయిలకి గృహహింస చట్టం కేసు అని చెప్పేసి లేకపోతే ఇంకొన్ని ఉన్నాయి కదా, అలానే అబ్బాయిలకు కూడా కొన్ని చట్టాలు అనేటివి పెట్టాలి. ఎవరైతే అమ్మాయిలు చాలా దారుణంగా అబ్బాయిలను చంపుతురో అంటే హస్బెండ్స్ చంపుతురో వాళ్ళకి కూడా కఠినమైన శిక్షలు తీసుకురావాలా. అబ్బాయి అనే కాదబ్బా, ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో ఉంటారు. ఇప్పుడు ఇంట్లో కొంతమంది ఒక ఫ్యామిలీ ఉంటది, పాపం హస్బెండ్ కి ఏం తెలియదు, ఇంట్లో ఉన్న అత్త మామల మీద ఏదో ఒకటి వేసేసిద్ది, నన్ను అట్ట చేస్తున్నారు ఇట్ట చేస్తున్నారు అని హస్బెండ్ కి చెప్పింది. వాడికి తెలియదు కదా, వాడు వచ్చి వీళ్ళని తిట్టడం లేదా పిల్లం మాటలని వీళ్ళని తిట్టడం ఇట్లానే జరుగుతా ఉంటాయి. లేకపోతే ఇంకొక వే కూడా ఉంది, తల్లిదండ్రుల మాట విన్న కొడుకులు
బాగుపడుతూనే ఉంటారు కాదనట్లా. కానీ ఇక్కడ ఏమైతుందంటే అత్త మంచిదైతే కోడలు మంచిదైతే లేదు, కోడలు మంచిదైతే అత్త మంచిదైతే లేదు. దాని వల్ల ప్రతి కుటుంబంలో ఇలాంటి గొడవలే వస్తున్నాయి, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి, చంపుకునే దాకా వస్తున్నారు. సో ఇవన్నీ కాకుండా ఉండాలి అంటే చట్టపరమైన శిక్షలు రావాలా, ప్రతి ఒక్కరికి వర్తించాలా, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా వర్తించాలా, అబ్బాయిలు కూడా మంచి మంచి శిక్షలు రావాలా, వాళ్ళ లైఫ్ కూడా మంచిగా ఉండాలి అంటే ఇలాంటి శిక్షలు వస్తేనే బాగుంటది. అండ్ మోర్ ఓవర్ ఇట్లా చంపేటోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరినీ తీసుకోపోయి ఏదైనా ఉరి శిక్ష లాంటివి వేస్తే నుంచోబెట్టి ఇంకొకసారి వేరే వాళ్ళు ఎవరైనా ఇలాంటి పనులు చేయాలన్నా గానీ గజ్జ గజ్జ మనకాల అలాంటి శిక్షలు వేస్తే మాత్రం సూపర్ ఉంటది.